ఉపవాస మరియు సువార్త కూటములకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సత్తెనపల్లి పట్టణానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ విజయానికి నా హృదయపూర్వక వందనాలు. బలిపీఠం మీద స్టేజ్ మీద కూర్చున్న దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని ప్రేమించి దైవజనులు శాలేమన్న ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్య శాఖోపశాఖలుగా ఒక చెట్టుకి కొమ్మలు అనుకొమ్మల్లాగా ఎన్నో వందల ప్రాంతాల్లో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా తీసుకుని వెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సత్తెనపల్లి ప్రాంతములో నిజంగా దేవుని కనికరం ఉంది అని నేను నమ్ముతున్నాను. దేవుని ప్రేమ ఉంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకని అంటే ఇంతవరకు సరైన మందిరాలు లేక, సత్య సంబంధమైన మందిరాలు లేక ఎన్నో ఏళ్ల నుంచి మా ప్రాంతములో, మా పట్టణంలో ఒక మంచి సత్య సంబంధమైన మందిరం కావాలి అని ప్రార్థించే స్త్రీలు, పురుషులు వేల మంది ఉన్నారు. కొంతమంది మాకు ఫోన్ చేసి అడుగుతారు, మెయిన్ బ్రాంచ్కి కాల్ సెంటర్కి కాల్ చేసి. వాళ్ళనే మాటలు వింటే మాకు చాలా కన్నీళ్ళు వస్తాయి. అయ్యా, మేము బ్రతుకుండగా మా ప్రాంతంలో తండ్రి సన్నిధి మందిరాన్ని చూస్తామా? దేవుని ద్వారా ఒక సత్యాను సంబంధమైన మందిరాన్ని మా ప్రాంతంలో చూస్తామా అని ఏడ్చిన జనం చాలామంది ఉన్నారు. వేల ప్రాంతాలు ఉన్నాయి చేయటానికి, వేల పట్టణాలు ఉన్నాయి చేయటానికి. దైవజనులు విజయ అన్న నాకు సత్తెనపల్లి వద్దు, నేను ఇంకొక ప్రాంతం చూసుకుంటా అని వెళ్ళిపోవచ్చు. కానీ తన సేవకుడిని ప్రేమించి, అంతకంటే మరి ఎక్కువగా ఈ సత్తెనపల్లి ప్రాంతాన్ని ప్రేమించి, ఇక్కడున్న మిమ్మల్ని ప్రేమించి ఒక సేవకుడిని చిలకలూరిపేట ప్రాంతం నుంచి ఈ ప్రాంతముకు దేవుడు పంపించాడు. ఏమవసరం సేవకులకు? ఈరోజు కొంతమంది సేవకుల కష్టాలు చూస్తే కన్నీళ్ళు వస్తాయండి. తినటానికి తిండి ఉండదు. వాళ్ళు చాకరీ చేస్తారు, వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదో సాయంత్రం పూట కాస్త అంత డబ్బులు వస్తే మందిరానికి వచ్చే విశ్వాసులే వచ్చి, అన్న ఇంట్లో తినటానికి లేదు, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు రోగం వచ్చింది అంటే వాళ్ళు పస్తులుండి ఆ విశ్వాసుల ఆకలి తీర్చడానికి, వాళ్ళ బాగోగులు చూడటానికి డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. దైవ సేవకులు పస్తులుండి పడుకున్న రోజులు ఉన్నాయండి. నిజంగా వాళ్ళు సేవ చేస్తున్న ప్రాంతాల్లో ఆ ప్రాంతం యొక్క రక్షణ కొరకు పస్తులుండి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అలా ప్రార్థించాడు కాబట్టి ఈ సత్తెనపల్లి ప్రాంతంలో ఇంత ఉజ్జీవాన్ని చూస్తున్నాం. ఒక పోస్టర్ లేదు, ఒక పబ్లిసిటీ లేదు. ఊరికి బయట ఇదొక అడవిలాగుంది ఈ ప్రాంతం. ఆ వచ్చే రహదారి కూడా చీకటిమయమే. కానీ ఇటువంటి ప్రాంతములో దైవ సన్నిధిని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, ఈ రాత్రి వేళ దేవుడు నాతో మాట్లాడతాడు, నా బ్రతుకును బాగు చేస్తాడు, నాకున్న ప్రతి ప్రశ్నకు నా యేసయ్య జవాబిస్తాడు అని మీరు వచ్చారు కదా. నేను నమ్ముతున్నాను, ఈ రాత్రి వేళ మీ అందరినీ నా యేసు ఆశీర్వదించునుగాక. మీ కష్టములను, మీ నష్టములను మీకు దీవెనగా మార్చునుగాక. హల్లెలూయా. టైం ఇప్పటికే చాలా అయింది, 9:20 అయింది. కాబట్టి నేను ఇంకా ఆలస్యం చేయను. దేవుని వాక్యాన్ని చకచక వినిపిస్తాను, మీరు టకటక వినండి. వెంటనే కాదు, అసలు తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద కూడా దృష్టి ఉంచండి. అంతేగాని కూటమి ఎప్పుడు అయిపోయిద్ది, ఎప్పుడు భోజనాలు పెడతారు,
ఈ విజయ అన్నహుడు 9:30కి ఇచ్చాడు మైకు, ఈ తమ్ముడు ఎంతసేపు తీసుకుంటాడు, అట్లాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినండి. లైవ్ ఉందా నాయన? లైవ్ ఇచ్చారా? లైవ్లో ఉన్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నిజంగా ప్రతి లైవ్ను మీరు వీక్షించి పాల్గొనటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ లైవ్ను అనేక మందికి షేర్ చేసి దేవుని సేవలో మీ వంతుగా తోడ్పాటు అందించండి. ఓ చిన్న వచనాన్ని చదువుకొని లేఖన ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త, అపోస్తలుడైన యోహాను రాసిన గ్రంథము, యేసు ప్రభు చరిత్ర గ్రంథము, యోహాను సువార్త 9వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 9వ అధ్యాయము 37వ వచనం చదవండి. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. చాలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, సర్వాధిపతి, సర్వాంతర్యామి, నీకు స్తోత్రం నాయన. చెప్పబడిన వచనం నుంచి నీ దాసుణ్ణి మరుగు చేసి వచ్చిన మా అందరితో నీవు మాట్లాడు. నీ దాసుణ్ణి నీ ఆత్మ వశమున ఉంచుకొని ప్రతి ఒక్క హృదయముతో, వారి బాధలతో, వారి ఇబ్బందులతో వాళ్ళు వచ్చారు దేవా. నీవు స్పష్టముగా వారితో మాట్లాడి వారి హృదయములోనికి నీవు వెళ్ళి వారిని దర్శించి ప్రతి ఇబ్బందిని ఈ వాక్యము వినిన వెంటనే విశ్వాసముతో, ధైర్యముతో వాళ్ళు అన్నీ పొందినట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో సాతాను శక్తులు బంధించి సౌండ్ సిస్టమ్ను, లైవ్ సిస్టమ్ను, దేవా లైటింగ్ను, జనరేటర్ను అన్నిటినీ నీ కంట్రోల్లో ఉంచుకొని ప్రతి ఒక్క మాట స్పష్టంగా నీ బిడ్డలు వినట్లు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నువ్వు చూచుచున్న వ్యక్తి ఎవరో కాదు, నేను బాగు చేసిన వ్యక్తి, ఆయనతోనే నీవు మాట్లాడుతున్నావు, ఆయననే నువ్వు చూస్తున్నావని ఎవరో ఒక వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తిని గురించి కొంచెం మనం ముందుగా చదివినట్లయితే ఇతను ఒక గుడ్డివాడు, పుట్టుగుడ్డివాడు. గుడ్డివాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. మనం ఈరోజు దేవుడిచ్చిన కళ్ళ ద్వారా ప్రతి రంగును స్పష్టంగా చూడగలుగుతున్నాం, ప్రతి మనిషిని చూడగలుగుతున్నాం. దేవుడు సృష్టించిన ప్రకృతి అందాలను చూసి సంతోషిస్తున్నాం, మైమరిచిపోతున్నాం. ఒక అందమైన ప్రకృతిని చూచి అబ్బా దేవా, నీ సృష్టి ఎంత అందమైనది, నీవెంత గొప్పవాడువయ్యా, ఇంత అద్భుతమైన దృశ్యాన్ని నాకు చూపించావని ప్రభు చేసిన సృష్టి అందాలను చూచి మనం ఆనందపడతాం, సంతోషపడతాం. కానీ కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే వారికి అంతా శూన్యమే, అంతా చీకటే. మనం చూసినట్లుగా అందాలను, ప్రకృతి అందాలను చూడలేరు. సింహాలను, క్రూర మృగాలను, నెమళ్లను, పక్షులను, అడవి జంతువులు వేటిని చూడలేరు. అసలు వాళ్ళను వాళ్ళే చూసుకోలేని పరిస్థితి. ఈ గుడ్డివాడి పరిస్థితి కూడా అటువంటిదే. తల్లిదండ్రులు పోషించలేక, తల్లిదండ్రులు అతనికి ఆహారం పెట్టలేక, చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ అవిటివాడిని తీసుకొని, ఆ గుడ్డివాడిని తీసుకొని రోడ్డు పక్కన వాడిని పడేసి, అరే నువ్వు ఇక్కడ కూర్చొని అమ్మా ధర్మం చేయండి తల్లి, అమ్మా ధర్మం చేయండి అని అడుక్కో, నీకు 4-5 రూపాయలు వేస్తారా, ఆ డబ్బులు తీసుకొని, ఆ మనీ తీసుకొని ఇంటికి రా, నీకు అన్నం పెడతామని తల్లిదండ్రి అక్కడ వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా వాని డ్యూటీ ఏంటంటే ఆ రోడ్లు పోయే వాళ్ళందరినీ అయ్యా ధర్మం చేయండి బాబు అని అడుక్కొని వాళ్ళు వేసే భిక్షంతో, వాళ్ళు వేసే భిక్షతో బతికేవాడు ఆ గుడ్డివాడు. అదే ప్రాంతానికి ఓ రోజు యేసు ప్రభు
యేసు ప్రభు వారి శిష్యులు నడుచుకుంటా వస్తున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా వస్తుంటే ఆ శిష్యులకు గుడ్డుడు కనిపించాడు. ఆ గుడ్డివాడిని చూడంగానే వాళ్లకు సందేహం వచ్చింది. వెంటనే ప్రభుని పిలిచారు. ప్రభువా అంటే ఆయన చెప్పండి అని అడిగాడు. వెంటనే వాళ్ళు అంటారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, పాపం వాడు అంధుడు కదా, మనలాగా చూడలేడు కదా, వాడు అంధుడుగా పుట్టడానికి వాని పాపము కారణమా లేకపోతే వాని తల్లిదండ్రుల పాపమా అని యేసు ప్రభు ముందు వాళ్ళు ఒక డౌట్ ఉంచారు. ఈరోజు మనకు కూడా అదే డౌట్ ఉంటుంది. లోకములో ఉన్నప్పుడు ఎవడైనా అంధుడుగా పుట్టినా, మోగవానిగా పుట్టినా, చెవిటివానిగా పుట్టినా, లేకపోతే అంగవైకల్యంతో పుట్టినా, ఏ విధమైన లోపముతో పుట్టినా మనోళ్ళనే మాట ఏంటంటే, ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో ఇన్ని కష్టాలు భరిస్తుంది అని మన పెద్దోళ్ళు అంటారు. అవునా కాదా? అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, ఎప్పుడు ఏ పాపం చేశానో, ఏ జన్మలో ఏ పాపం చేశానో అని మనోళ్ళు మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఆ డౌట్ శిష్యులు ప్రభు ముందు ఉంచారు. ఎందుకని? వాస్తవానికి బైబిల్ ప్రకారం అయితే 2-3 జన్మలంటూ ఏమీ లేవు. ఒకటే జన్మ. ఆ జన్మలోనే పాపమైన పుణ్యమైన కట్టుకొని సచ్చాక నరకానికో పరలోకానికో పోవటం అనేది బైబిల్ చెప్పిన సత్యం. కానీ ఆ రోజు ఉన్న వాడుక చొప్పున, అంటే కొంతమంది చేసిన దుర్బోధను కొంతమంది నమ్మి వాళ్ళలో రైజ్ అయిన పాయింట్ అది. అంటే ఏదో పాపము చేస్తే, ఇప్పుడు గుడ్డొడుగా పుట్టేవాడు ఏం పాపం చేస్తాడండి? గుడ్డొడుగా పుట్టేవాడికి మోహించే ఛాన్స్ ఉంటుందా? గుడ్డొడుగా పుట్టేవాడికి మోహించే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే దొంగతనం చేసే ఛాన్స్ ఉంటుందా? అబద్ధాలు చెప్పే ఛాన్స్ ఉంటుందా? ఏముండదు. వాడు పుట్టుకతోనే గుడ్డివాడు. వీళ్ళు ఏమంటారు? అతను గుడ్డివాడిగా పుట్టడానికి వాని పాపమా అంటే ఏంటి? వాళ్ళ ఫీలింగు. అప్పుడు దాకా వాళ్ళకు తెలియదు ఉండేది ఒకటే జీవితం, ఒకటే జన్మ అని. ఎందుకయ్యా ఇట్లా పుట్టాడు అని ఈరోజు మనకున్నట్టే వాళ్ళకు కూడా డౌట్ వస్తే అడిగారు. ప్రభు చెప్పాడు, పునర్జన్మ లేదు, పాడు లేదు. అదొకేనయ్యా, పునర్జన్మ లేదు. మరి వాళ్ళ అమ్మ నాన్న పాపమా అంటే ఏంది? మోషే చెప్పాడు కదా, తల్లిదండ్రుల శాపం అనేది పిల్లల మీదకి పడిద్దని. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు దేవుని ముందు ఉండి కూడా దేవునికి నచ్చని అసహ్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ కార్యాల్లోకి వెళ్తారు. 10 మందిని మోసం చేసి డబ్బు సంపాదిద్దామని ఒకడు బయలుదేరుతాడు. 10 మందిని కాదు 1000 మందిని మోసం చేస్తాడు. చివరికి వానికి పుట్టిన బిడ్డకు ఏ అంగవైకల్యమో రోగమో వచ్చింది. నాకు తెలిసిన ధనవంతులు చాలామంది మమ్మల్ని పిలిచి ప్రేయర్ చేయించుకుంటారండి. వాళ్ళ డబ్బు కోసం కాదు, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయించుకుంటారు. చాలామంది ఇళ్లకు వెళ్ళాను నేను, ధనవంతుల ఇళ్లకు. వాళ్ళ ఇళ్లలో చూసినప్పుడు కొడుకులకు అంగవైకల్యమో, అందులైనో, లేకపోతే పిచ్చి వాళ్ళగానో ఎట్లనో పుడతారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వీళ్ళు ఇట్లా పుడుతున్నారు అంటే, మోషే చెప్పినట్లుగా తల్లిదండ్రుల పాపం కావచ్చు, తాత ముత్తాతల పాపము వాళ్ళ మీద పడటం కావచ్చు. మానవ దేహములో వాళ్ళు ఉన్నారు కాబట్టి పాపం అనేది ప్రతి మనిషిని ఈరోజు వెంటాడుతానే ఉంటుంది. ఎవడు పాపము లేకుండా లేడు. సమస్త మానవులు పాపముతోనే ఉన్నారు కాబట్టి అన్ని రోగాల్లోకి పెద్ద రోగము పాప రోగము. ఈరోజు కొంతమంది అనుకుంటారు, అస్సలు నాకు ఏ రోగము లేదు, ఏ అంగవైకల్యం లేదు, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నా అనుకుంటాడు. కానీ వానికి తెలియకుండా వానిలో పాపం అనే రోగం ఉంటుంది. అది వాణ్ణి నాశనం చేసిద్దన్న సంగతి కూడా వానికి తెలియదు. అట్లానే అడిగారు వాళ్ళు, ఇతను ఎందుకు ఎట్లా పుట్టాడు అంటే దానికి ప్రభు చెప్పాడు, అయ్యా వాని పాపమో తల్లిదండ్రుల పాపమో కాదు కానీ వాడు దేవుణ్ణి మహిమపరచటానికి, వాని ద్వారా నా తండ్రికి మహిమ వచ్చిద్ది, వాని ద్వారా నా తండ్రికి ఘనత వచ్చిద్ది, అందుకోసమే వాడు పుట్టాడయ్యా అని చెప్పాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
నా మాటలు మీకు స్పష్టంగా ఉన్నాయి కదా, క్లారిటీగా వినండి, జాగ్రత్తగా వినండి. అంటే ఏం లేదులే అండి, చల్లటి గాలి వస్తుంది, పొద్దంతా చాకిరీ చేసి కష్టపడి, అసలకి ఎండ్లకాలం అంటేనే పొద్దంతా చెమటలు పట్టి 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 సాయంత్రం పూట వచ్చి చల్ల నీళ్ళతో స్నానం చేస్తే ఉంటుందండి, ఇంక నిద్ర అంటది, బెదరు రమ్మంటావా అంటది నిద్ర. అట్లాగే ఈ చల్లగాలికి మీకు కూడా నా మాటలు ఏదో జోలబడినట్టుగా హాయిగా ఉంటుంది. మరి అరవలేను కదా గట్టిగా. కాబట్టి అందరూ మహాశూన్య ప్రవేశంలోకి పోకుండా, ఎక్కడికండి? మహాశూన్య ప్రవేశంలోకి పోకుండా అంటే ఏంది? కళ్ళు మూసుకొని అట్ట అనకుండా జాగ్రత్తగానండ మాటలు. యేసు ప్రభువు అన్నాడు వాళ్ళతో, నా తండ్రిని మహిమపరచడానికి వాడు ఈ భూమి మీద పుట్టాడు అని చెప్పి వాని దగ్గరికి వెళ్ళి ఉమ్ము ఊసి నేల మీద దానిని బురదలా చేసి వాని కళ్ళతో పోసి వానితో అంటాడు ప్రభువు. అక్కడ ఉంటుంది చిన్న వచనం, చదువుదా అది కూడా ఒకసారి. 7వ వచనం చదువు. నీవు సిలోయమైన కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. చాలు ఆగు, నేను చెప్తాగా. ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడండి? సిలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుక్కో నాయన అని చెప్పి యేసు ప్రభు ఆ గుడ్డివాడితో చెప్పాడు. యేసు ప్రభు జీవితంలో ఆయన చేసిన కార్యాలన్నీ మనం చూస్తున్నాం. ఎన్నో అద్భుతాలు చేశాడు. అదే మాట వీనితో చెప్పాడు. వీనితో చెప్పి ఆ సిలోయమను కోనేట్లకి వెళ్ళి కడుక్కో నాయన నీ కళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. సిలోయమను పదానికి అర్థము పంపబడిన వాడు అని అర్థం, అక్కడ బైబిల్లోనే ఉంటుంది. వాడు వెంటనే యేసు ప్రభు చెప్పాడు కదా అని వెళ్ళి ఆ సిలోయమను కోనేటిలో తన కళ్ళు కడుక్కున్నప్పుడు వాని కళ్ళు తెరవబడతాయి. వాడు సమస్త సృష్టిని చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళిపోతాడు. ఆ మాట చెప్పి ఆయన దగ్గర నేను వెళ్ళిపోతాడు. ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఆయన. ఈడు కళ్ళు బాగు చేసుకొని, ఈ గుడ్డివాడు కళ్ళు బాగు చేసుకొని ఆ సిలోయము కోనేట్లో నుంచి బయటికి నడుచుకుంటా వస్తాడు. ఇంటి దగ్గరికి నడుచుకుంటా వస్తాడు. ఆ దారిలో వాళ్ళందరూ వాడిని చూస్తారు. ఆ గుడ్డివాడిని చూచి, బ్రదరు ఇట్రా అని చెప్పని అతను పిలుస్తారు. అతను వస్తాడు. అయ్యా చెప్పండి అయ్యా, నువ్వు మా ఊరు గుడ్డోడువేనా? అయ్యా అవునయ్యా మీ ఊరు ఉన్నాయి. కాదు నీలాంటోడే మా ఊరిలో ఒకడు ఉన్నాడు. నువ్వు మా ఊరోడివి ఏంది? మా ఊరిలో ఉన్నోడికి గుడ్డి కళ్ళులే, నీకు కళ్ళు ఉన్నాయిగా, మమ్మల్ని చూస్తున్నావు కదా, నువ్వు మా ఊడివి కాదులే అని చెప్పని ఒకడు అంటాడు. ఇంకొకటి వచ్చి, నువ్వు మా గుడ్డోడివి కదా, నీ కళ్ళెట్టొచ్చినాయి? అయ్యా ఎవరో ఏసంట, ఆయన మట్టిలో ఉమ్ము పోసి దాన్ని బురద చేసి నా కళ్ళుకు పోసి ఆ సిలోయమును కోనేట్లు కడుక్కోమంటే అక్కడికి వెళ్ళి కడుక్కోగానే కళ్ళు వచ్చినాయి అయ్యా, నా కళ్ళు ఇప్పుడు ఓపెన్ అయినాయి, నేను చూడగలుగుతున్నాను అని అంటే, అబద్ధాలు మాట్లాడటం ఆపు. విశ్రాంతి దినాన అబద్ధాలు మాట్లాడతావు నువ్వు. నీ కళ్ళు ముందే ఉన్నాయి కదా, కళ్ళు పెట్టుకొని నువ్వు అడుక్కుంటున్నావు కదా గుడ్డుండని చెప్పి అని ఒకడు అంటాడు. ఇట్లా పాపం ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ప్రతి ఒక్కడు వెటకారం చేయటం, అబద్ధం అని మాట్లాడటం. ఈ గుడ్డోడికి కళ్ళు వచ్చిన సంగతి ఆ ఊర్లో ఉన్న పెద్దల మొత్తాన్ని తెలిసింది. ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. పెద్దలందరూ కూర్చున్నారు. ఆ గుడ్డోడు ముందు నుంచున్నాడు. ఆ గుడ్డివాడు ఆ అందుడు ముందు నుంచున్నాడు. ఒకవైపు తల్లిదండ్రులు నుంచున్నారు. ఆ గుడ్డివాని తల్లిదండ్రులు, ఏయ్ నీకు కళ్ళు ఎట్లా వచ్చినాయిరా, చెప్పు ఎట్లా వచ్చినాయి చెప్పు. అయ్యా ఎవరో ఏసనే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఉమ్ము ఊసి నేల మీద ఉమ్మూస్తే అక్కడ బురదైందయ్యా, ఆ బురద తెచ్చుకొచ్చి నా కళ్ళకు పూసాడు. నాకు పూసిన తర్వాత ఆయన చెప్పాడు సిలోయమను కోనేట్లకి వెళ్ళి కడుక్కోమని. నేను కడుక్కుంటే నాకు కళ్ళు వచ్చినాయి అయ్యా అని చెప్పని వాడు మాట్లాడతాడు. దానికి వాళ్ళు చూడండి ఎట్లా అంటారు. ఆ చిన్న వచనం 20వ వచనం. అందుకు వాని తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు కాదు, పైన ఉంటుంది.
8వ వచనం. కాదు నాయన, 16వ వచనం చూడు. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించటం లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఆ పెద్దల్లో కొంతమంది అంటారు ఈ యేసు ప్రభు ఉన్నాడే, ఈ యేసు ప్రభు పేరుకే యూదుడు, మనోడై ఉండి విశ్రాంతి దినాన్ని ఆచరించడు, మోషే చెప్పిన ఆజ్ఞలు పాటించడు, విశ్రాంతి దినాన్ని బాగు చేయొచ్చా వీడిని? మళ్ళీ ఇతనేమని చెప్పుకుంటాడు, నేను దేవుణ్ణి కుమారుణ్ణి, దేవుని మనిషి అని చెప్పుకుంటాడు. అసలు ఇతను దేవుని మనిషే కాదు అని చెప్పని కొంతమంది అంటే, వాళ్ళలో కొద్దిమంది అంటారు, అయ్యా ఒకవేళ అతను మీరు చెప్పినట్లుగా ఆ యేసు ప్రభు అనే వ్యక్తి పాపే అయితే మరి పాపిగా ఉన్నవాడు వీని కన్నులు బాగు చేయటం సాధ్యమైద్దా? కాబట్టి ఆయన దేవుని కుమారుడే అని చెప్పి కొంతమంది దాన్ని ఒప్పుకోకుండా ఇతని తల్లిదండ్రులు పిలుస్తారు. ఆ గుడ్డివాని తల్లిదండ్రులు పిలిచి, అమ్మా ఓ పెద్ద ఆయన, వీళ్ళిద్దరేనా మీ అమ్మ నాన్న అంటే ఆ గుడ్డివాడు అంటాడు, అవును వారు మా అమ్మ నాన్న అంటే వెంటనే వాళ్ళతో అంటాడు, ఇతను మీ కుమారుడేనా? ఇతనికి కళ్ళెట్లా వచ్చినాయి అని ఆ పెద్ద మనుషుల్లో ఇద్దరు అడిగితే దానికి వాళ్ళు అంటారు, తల్లిదండ్రులు 9 మాసాలు మోసి పెంచిన తల్లి ఆ తండ్రి అంటారు, వీడు మా కుమారుడే కానీ, వీడు మాకు పుట్టినోడే కానీ వీనికి కళ్ళెట్టొచ్చినాయో మాకు తెలియదు, ఇతనికి కళ్ళెట్ట వచ్చినాయో మాకు తెలియదు. అందులోనూ అతను వయసు వచ్చినవాడు కాబట్టి వాడి కష్టమో వాడి నష్టమో వాడి సుఖమో అతను చెప్పుకునేంత ధైర్యం అతనికి ఉంది, అతన్ని అడగండి అని కొడుకు మీదకి తల్లిదండ్రి ఇద్దరు నెట్టేసి ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళేమో ఒప్పుకోరు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా అట్లా గొడవ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు చివరికి, నువ్వు యేసు ప్రభువును కానీ ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభు నిన్ను బాగు చేశాడు అని ప్రకటించావా, ఇదిగో ఈ ప్రాంతమును నుండి నిన్ను వెలివేస్తాము, మన సమాజ మందిరములో నిన్ను అడుగు పెట్టనివ్వం, నిన్ను వెలేస్తాం అంటే వెంటనే ఆ గుడ్డివాడు అంటాడు, మీరు వెలివేయకపోయినా మీరు నన్నేం చేసినా నన్ను బాగు చేసింది యేసు ప్రభువే అని మాట్లాడతాడు. చివరికి ఆ పెద్దలు వాడిని వెలేస్తారు. అతన్ని వెలివేసిన సంగతి యేసు ప్రభుకు తెలిసి యేసు ప్రభు అతన్ని వెతుక్కుంటా వస్తాడు. అతను ఎక్కడో ఓ దగ్గర నుంచొని ఉంటే యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నిన్ను బాగు చేసిన వాని మీద నీకు విశ్వాసం ఉందా? అతన్ని ఎప్పుడైనా చూచావా? అతని గురించి విన్నావా? అతని మీద నీకు నమ్మకం ఉందా అంటే అతను అంటాడు, అయ్యా నన్ను బాగు చేసిన ఆ యేసుని చూస్తే నాకు నమ్మకం కలిగిద్ది, నాకు విశ్వాసం కలిగిద్ది అయ్యా, ఆయన్ని చూడాలయ్యా. పనికి మాలిన వ్యర్థులైన వారంతోమందిని చూశానయ్యా, నన్ను నాశనం చేద్దామనుకున్న వాళ్ళందరినీ చూశా, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళని చూశా, నన్ను చీకుటిన వాళ్ళని చూశాను, వీళ్ళందరూ కదా నాకు కావాల్సింది, నాకు కళ్ళిచ్చిన ఆ యేసుని నేను చూడాలి అని చెప్పి అడిగితే వెంటనే యేసు ప్రభు అంటాడు, మనం చదువుకున్న వచనం, నీతో మాట్లాడుతున్నవాడు ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడేవు కదా, ఆ మాట్లాడింది ఎవరితోనో కాదు, నిన్ను బాగు చేసిన నజరేయుడైన యేసుతో అనగానే వెంటనే వాని గుండెల్లో కన్నీళ్ళు, వాని గుండెల్లో బాధ, కళ్ళల్లో కన్నీళ్ళు. వెంటనే మోకాళ్ళు వేసి, ప్రభువా అయ్యా నమ్ముతున్నా తండ్రి, ఇక నుంచి నీవే నా దేవుడువు, నీవే నా రక్షకుడువు అని నమ్ముతున్నా అని ప్రభువును హత్తుకుంటాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతాడు. ఇంతకీ ఈ స్టోరీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇది ఎన్నోసార్లు దైవ సేవకులు ఎంతోమంది ఎన్నో వాక్యాల్లో చెప్పున్నారు, క్రొత్తదేం కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ
నా దేవుని వాక్యం అనేది అనుదినము నూతనమైన స్పష్టమైన గొప్ప ఆహారం. నువ్వు ఎన్నిసార్లు విన్నా, ప్రపంచంలో సేవకులు ఎంతో మంది వచ్చారు, బైబిల్ని 100 సార్లు 200 సార్లు 1000 సార్లు చదివిన సేవకులు కూడా ఉన్నారు. ఎన్నో వాక్యాలు విన్నాం, కానీ ఎప్పటికీ నవనూతనంగా కనిపించే ఒకే ఒక గ్రంథము బైబిల్ గ్రంథం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు విజయాన్ని చెప్పి నేను చెప్పలేను, మళ్ళీ మేమిద్దరం చెప్పగలిగేవి వేరే వాళ్ళు చెప్పలేరు. ఎవరికి వాళ్ళు నూతన ప్రత్యక్షతతో మాట్లాడేదే ఈ లేఖన భాగము, ఆ దేవదేవుని గ్రంథము. కాబట్టి ఈ గుడ్డివాళ్ళ నుంచి మనమే నేర్చుకోవాలి అనే విషయాలు ప్రాముఖ్యంగా ఒక 3 సంగతులు మీకు వివరించి తక్కువ టైంలో ముగించి నేను వెళ్ళిపోతా. ఫస్ట్ది ఈ గుడ్డివాడిలో మనం నేర్చుకోవాల్సిన సంగతి, యేసు ప్రభు ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి అతని కళ్ళకు బురద రాసినప్పుడు అతను వాస్తవానికి అందరూ అతని దగ్గరికి వచ్చి భిక్షం వేయటం చూశాడు, డబ్బులు వేయటమో రొట్టెలు వేయటమో ఆహారం వేయటమో చూశాడు. కానీ ఈయనెవరో వచ్చాడు, ఒక ఆయన వింత ఆయన. అందరూ డబ్బులు ఇస్తే ఈయన డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళకు బురద రాస్తున్నాడేంటి, నా కళ్ళకు బురద రాసి ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి నువ్వు వింటే యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా కుమారుడా, సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో నాయన, నీ కళ్ళు కడుక్కో నాయన అనే మాట అక్కడ ప్రభు పలికాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఆ పేరు విన్నాడో, ఆ గుడ్డివానికి ఆ మాట పలికిన వ్యక్తి మీద పూర్ణ నమ్మకం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. బైబిల్లో చాలా కోనేరులు ఉన్నాయి, కానీ బెతెస్దా కోనేరు ఉంది, దాని మీనింగ్ మనకు తెలియదు. చెప్పబడిన చాలా కోనేరులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు పర్టికులర్గా ఒక కోనేరు పేరు మెన్షన్ చేస్తున్నాడు. ఏం పేరు? సిలోయమును కోనేరు. ఆ కోనేరు అనేది ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. యేసు ప్రభు వచ్చి ఆ పేరు పలికి వెళ్ళి నీవు ఆ కోనేరులో కడుక్కో అని మాట్లాడుతున్నాడు. నాకు చిన్న డౌట్ వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది గుడ్డివాళ్ళు వచ్చారు. ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్తా ఉంటే ఎరుకో దగ్గర ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు యేసు ప్రభు దాటిపోతున్నాడు అని తెలుసుకొని వెంటనే దావీదు కుమారుడా అని ఆ పోయే యేసు ప్రభువుని ఆపుతాడు. యేసు ప్రభు వాడిని పిలిచి, నేను నీకేం చేయాలని చెప్పి అనుకుంటున్నావయ్యా అని అడుగుతాడు. ఆ గుడ్డివాడు, అయ్యా నా కళ్ళు కావాలి నాయన అని అడుగుతాడు. వెంటనే యేసు ప్రభువు అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయగానే వాని కన్నులు తెరవబడితే వాడు చక్కగా అన్నీ చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ఈ ఎరుకో పట్టణం దగ్గర ఉన్న గుడ్డివానికి ఏదైనా కోనేరు పేరు చెప్పి ఇల్లు కడుక్కో నాయన అని చెప్పాడా? చెప్పండి అయ్యా. ఏం చేశాడు ఆయన? జస్ట్ ఏం లేదు, చేతులు ఉంచాడు, ప్రార్థన చేశాడు, కళ్ళు వచ్చినాయి. కానీ ఎందుకని ఇతని దగ్గర మాత్రమే యేసు ప్రభు ఏమంటున్నాడు? బురద రాసి సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో అని మాట్లాడుతున్నాడు. ఏం యేసు ప్రభువా, శక్తి తగ్గిపోయిందా? కోనేటిలో శక్తి ఉందా? నీలో శక్తి లేదా? లేకపోతే నీళ్ళల్లో శక్తి ఉందా? ఎందుకని? అతన్నేమో జస్ట్ చేతుల నుంచి బాగు చేసావు, ఒక్క మాటతో బాగు చేసావు. ఇతన్ని అంతే బాగు చేయవచ్చుగా, ఇతన్ని అదే విధంగా బాగు చేయవచ్చుగా అని ప్రభువుని అడిగామనుకో, ఆయన అంటాడు నాకు ఒక్క మాటతో వాడిని బాగు చేయటం తెలుసు, ఒక్క మాటతో వాడిని స్వస్థపరచడం తెలుసు నాకు, కానీ నేను అలా చేయను. ఎందుకన్నా తెలుసా? నేను అక్కడ వాని విధేయతను, వాని విశ్వాసాన్ని పరీక్షించా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాని విధేయతను, వాని విశ్వాసాన్ని పరీక్షించా. ఎన్నో ఏళ్లుగా గుడ్డివానిగా ఉన్నాడు. ఎవరో ఒక అనామకుడు, ఎవరో ఒక తెలియని వ్యక్తి వాని దగ్గరకు వచ్చి, నీ కళ్ళు వస్తాయి నాయన,
నీ కళ్ళు వస్తాయి నాయన, నువ్వు చూపు పొందుతావు, నువ్వు బాగుపడతావు అంటే ఇంకా వానిలో బాగుపడతా అనే విశ్వాసం ఉందా, లేకపోతే నా బ్రతుకు ఇంతే అనే నిరుత్సాహం ఉందా అని నేను వాడిని టెస్ట్ చేశాను ఆయన, టెస్ట్ చేశా. అందుకనే వానికి ఎగ్జాంపుల్గా అర్థం కావటానికి సిలోయమును కోనేటికి చెప్పాను. ఎందుకని? వాడు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో, ఎవరు వస్తే వాని కనులు తెరవబడతాయో, ఎవరు వచ్చి ఒక మాట పలికితే వాని కన్నులు తెరవబడి ప్రపంచాన్ని చూడగలుగుతాడో అతను వచ్చాడు అని చెప్పటానికి ఆ సిలోయమును కోనేటికి చెప్పాను. ఇంతకీ ఆ సిలోయం అనే దానికి మీనింగ్ ఏంటంటే పంపబడిన వాడు. చదువు నాయన కొంచెం ఆ వచనం కింద ఉంటుంది, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు ఎవరిని పంపమని నా తండ్రికి ప్రార్థన చేశావో, ఎవరిని కావాలని కోరుకున్నావో ఆ వ్యక్తిని నీ ముందుకు నా దేవుడు పంపించాడు అని చెప్తున్నాడు ప్రభు. వెంటనే వాడు అసలు ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఇంకా నా కళ్ళెందు, నా బతికింతే కదా, నా బతుకు మారదు కదా, వాళ్ళు వేసే ఆ 4 రూపాయలు ఆ బిచ్చం ఆ చాలు నా బతుకు, ఇంకా నా బతుకేం మారదు, నా బ్రతుకుల్లో వెలుగు రాదు, సంతోషం రాదు, ఇక ఇంతే అని అనుకోవాలి. ఈరోజు ప్రభువు కూడా మనకు ఎన్నో 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 మాటలు చెప్పాడు, ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఇంచుమించుగా ఈ లేఖనములో, ఈ గ్రంథములో 3000 వాగ్దానాలండి, ఇంకా ఎక్కువే అని చెప్పొచ్చు. ఎన్ని వాగ్దానాలండి? 3000 ప్రామిసులు చేశాడు. నిన్ను కాపాడుతా అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నిన్ను దీవిస్తా అన్నాడు, నీకు లేమి కలుగదన్నాడు, నా కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నాడు, నేనే జీవాహారం అన్నాడు, నీకు దీర్ఘాయువునిస్తా అన్నాడు. ఒక మాటన జనవరి 1 వస్తే చాలు అందరం పరిగెడతాం మందిరానికి. దేనికోసం? కొత్త వాగ్దానం వచ్చింది. ఎందుకోసం చెప్పండి అక్కయ్యలు, అన్నయ్యలు, ఎందుకోసం? వాగ్దానం రాగానే వాగ్దానం చూసుకుని, అమ్మా దేవా ఇది నెరవేర్చయ్యా అంటే ఏం నమ్ముతున్నాం మనం? ఆ మాట మనకు ఇచ్చింది దేవుడే అని నమ్ముతున్నాం. ఆ మాట ఇచ్చిన ఆయన కొన్నిసార్లు మన విధేయతను కూడా టెస్ట్ చేస్తాడు, మనము ఎంతవరకు ఆయన మాట వింటున్నాం. కొంతమంది విధేయతను విడిచిపెట్టి ఓర్పు వహించలేక, సహనం లేక తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభువుని నమ్ముకొని. కానీ మరికొంతమంది ఉన్నారండి, తమ ముందు ఉంచిన మాట నెరవేరునట్లుగా ప్రభువును పట్టుకొని ఆయనను శోధించి ఆయన వద్ద నుంచి కార్యాన్ని పొందుకున్న వారు కోకొల్లలో. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు ఆయన మాట ఇచ్చి చూస్తున్నాడు, ఆ మాట మనం వింటామా వినమా అని. గుడ్డివానికి బురద పూసి వెళ్ళి కడుక్కో అన్నాడు. అసలు నాకు అర్థం కాదండి, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటేనే బాబు నన్ను లేపి అక్కడ తీసుకెళ్ళిన ఆయన అని చెప్పుకునే పరిస్థితి ఎవరిది? ఈ గుడ్డివానిది. ఆయన ఏమంటాడు? నువ్వు అక్కడికి వెళ్ళి గడుక్కో, ఆ కోనేట్లోకి వెళ్ళి గడుక్కో అంటాడు. ఎందుకండి అంటే అక్కడ వాని ధైర్యాన్ని ఆయన టెస్ట్ చేస్తున్నాడు. వాడు కూడా మొండివాడే, పట్టుదల కలిగిన వాడే. యేసు ప్రభు ఆ మాట పలికిన తర్వాత రూఢిగా నమ్మాడు, ఆ మాటనే సంపూర్ణంగా నమ్మాడు, ఆ మాటని. ఇంక బయలుదేరాడు ఆ కోనేటికి, ఆ కర్ర పట్టుకొని అందరినీ దారిని పోయే వాళ్ళందరినీ, అయ్యా ఇక్కడ సిలోయమను కోనేరు ఎక్కడయ్యా? గుడ్డోడా నీకెందుకు? బతుకు మీద ఆశ లేదా? పోయి దాంట్లో దొరికి చచ్చిపోతావేంది? కాదయ్యా ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో స్ట్రైట్గా వెళ్ళి అటు పో అంటే ఆ గోడను పట్టుకుంటా ప్రాక్కుంటా అడుగులు అడుగేసుకుంటా ఒక పెద్ద సాహసం చేశాడండి ఆ గుడ్డివాడు. ఈరోజు దేవుని సన్నిధికి రావాలంటేనే దేవుని వద్ద నుంచి కార్యాలు ఎన్నో పొందుకుంటాం. ఈరోజు బ్రతుకున్నాము, చలనం కలిగి ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప. ఆయన ఏం చెప్తాడు? నా సన్నిధికి రండి, నా సన్నిధిలో సంపూర్ణ సుఖములు ఉన్నాయి, నా సన్నిధిలో నిత్య శాంతి ఉంది, సకల ఆశీర్వాదములు నా సన్నిధిలో ఉంచాను, క్రమం తప్పకుండా నా సన్నిధికి రండి అని ప్రభువు మాట్లాడుతుంటే, దేవా సన్నిధికి అయితే అప్పుడప్పుడు వస్తాం నాయన, పండగ పక్షులం అప్పుడప్పుడు వస్తాం, కానీ మా ఇంట్లో అసలు లేమి అనేది లేదయ్యా, కనిమి కలిగి ఉండాలా. ఒక్కొక్క అక్క వచ్చి మాకు పుట్టాడు కష్టాలు చెప్పిద్దండి, ఏడుస్తా చెప్పిద్ది, కన్నీళ్లు గారుస్తా చెప్పిద్ది. కాకపోతే 2 నెలలకి 3 నెలలకి ఒక్కసారి వచ్చి ఆ వచ్చిన రోజు తప్పకుండా మాకు
చెవిపోటు రావాల్సిందే. పోతన్న వదిలిపెట్టదు, ఆగు తమ్ముడు అని లాగేది. అక్క, ఎంతోమంది వచ్చేవాళ్ళు ఉన్నారు అక్క, అయ్యా నా కష్టం నీకు ఏం చెప్పాలయ్యా అంటది. నేను అంటాను, ఇన్ని చెప్తున్నావు, మన దేవుడేమన్నా చేతగానోడా? నీకు మాట ఇచ్చాడు కదా నీ కుటుంబాన్ని బాగు చేస్తా అని, నిన్ను బాగు చేస్తా అని మాట ఇచ్చాడు కదా, ఇచ్చాడయ్యా, మరి ఏది ఏది అని చెప్పని కొంతమంది వితండవాదం తర్కం చేస్తూ ఉంటారు. కొంతమంది ఓర్పు వహించలేక తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే విధేయతతో ఓర్పు వహించి ఆయన చెప్పిన మాట నెరవేరినట్లుగా ఆయన సన్నిధిలో ఉండి ఆయనను వేడుకుంటారు, నా దేవుని ద్వారా వారందరూ వారు కోరుకున్న కార్యాలు చూస్తారు. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకు ఎట్లా ఉందో నీకు తెలుసు. ఎన్ని కన్నీళ్లతో ఉందో, ఎంత ఇబ్బందులో ఉందో, ఎన్ని సమస్యల్లో ఉన్నావో, ఎంత అప్పుల్లో ఉన్నావో నీకు తెలుసు. అన్ని తెలిసిన నీకు ఆయన ఇచ్చిన మాటలు కూడా జ్ఞాపకమే. ఇంట్లోకి తీసుకెళ్ళి వాగ్దానం పెట్టుకుంటావు, ఏమని? యెహోవా ఈ గృహమునకు అధిపతి అని, యెహోవా నా కాపురి నాకు లేమి కలుగుదని పెట్టుకుంటావు. ఆ పెట్టుకున్న వాగ్దానం మీద నీకు విశ్వాసం ఉండదు, ఆ పెట్టిన మాట మీద నమ్మకం ఉండదు. కొద్ది సంవత్సరాలు ఒక ఆమె మాట పొందుకొని 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు ఓపిక పెట్టిద్ది. ఆ తర్వాత నా బతికింతే, నా బతుకు మారదు, నా బ్రతికింతే. కానీ ఆ గుడ్డివాడు అలా లేడండి. ప్రభువు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు, సంపూర్ణంగా నమ్మేశాడు ఆయన మాటను. ఇంకా ఎదురు చెప్పలా, అయ్యా కోనేటి దాకెందుకయ్యా యేసు, ఇక్కడే కళ్ళు తెప్పించు అనలా. వానికి అర్థమైంది, ఈ యేసు ఎవరో ప్రవక్తలా ఉన్నాడు, నన్ను టెస్ట్ చేస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, నేను ఇందులో గెలవాలి. నేను చెప్పనా, ఎప్పుడైతే మనము ప్రభు చెప్పిన మాటను రూఢిగా నమ్మి ఆయన వైపు అడుగులేస్తూ ఉంటామో, దాన్ని పొందుకున్నామో అని నమ్ముతామో, ఆ క్షణమే మనము ఆ కార్యము మీద విజయము పొందుకున్నట్లే. హల్లెలూయా. ఇంకా ఇచ్చేసినట్లే. ఆయన లోపల అనుమానం పెట్టుకొని సగమేమో ఇస్తాడులే యేసయ్య ఆయన కొంచెం సేపు, కాసేపు ఏమో ఏమి ఇస్తాడు ఏమో, నా బతికింది ఎట్నే ఉంది, ఏం మారట్లా అనుకుంటే ఉపయోగం లేదు, అంతా శూన్యమే. నాకు తెలిసిన ఒక స్త్రీ ఉందండి, ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. ఆమె పేరు మెర్లిన్. వేరే దేశంలో ఉంటుంది ఆ స్త్రీ. చాలా కాలం క్రితమే చనిపోయింది ఆమె. ఆమె మంచి ప్రార్థనా పర్రాలు. భర్త త్రాగుబోతు. ప్రతిరోజు త్రాగి రావటం, ఇంటికి వచ్చినాక ఆమెను చిత్రవదగా కొట్టి ఆమెను సిగరెట్లతో కాల్చి హింసించేవాడు ఈ మెర్లిన్ అనే సోదరి భర్త. చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఆమె ప్రతిరోజు ప్రార్థన చేసేది, ప్రతిరోజు ఏడ్చేది దేవుని సన్నిధిలో. అయ్యా ఎంత కాలము అంటే, ఓ రోజు దేవుడు ఆమెతో దర్శనంలో మాట్లాడుతున్నాడు. నా కుమారి నీ భర్త రక్షణ పొందుతాడు, నీ భర్త మారు మనసు పొంది నేనే నిజమైన దేవుణ్ణి అని తెలుసుకొని ఆ త్రాగుడు నుంచి బయటకు వస్తాడు. నా మాట నీవు నమ్ము, విశ్వాసం ఉంచు అని ప్రభు దర్శనంలో మాట్లాడతాడు. ఆ మాట నమ్మిన తరువాత మరీ ఎక్కువ విశ్వాసంతో, ఏందో చెప్తాడులే యేసయ్య, ఏంది మారేది, తాగుబోతాడు, రోజు కొట్టడమే, రోజు అనుమానించటమే, రోజు చిత్రవద చేయటమే, చావన్న రావట్లా అని మనలా అనుకోలే ఆమె, ఆ సోదరి. నా ప్రభువు చెప్పాడు కదా, ఆయనే చేస్తాడులే, నాకు విశ్వాసం ఉంది, ఆయనే చేస్తాడులే అనే మాట ఆమె అనుకుంటూ ప్రతిరోజు భర్త కోసం ప్రార్థన చేసేది. ఆయన వచ్చి కొట్టిన, తిట్టిన, సిగరెట్లతో కాల్చిన, కాల్తో తనిన భరించేది, కానీ ఒక్క మాట ఎదురు చెప్పేది కాదు. అలా రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. కొద్ది నెలల తర్వాత భర్తకు తాగి ఉన్నాడు కదండి, లివర్ ఫెయిల్ అయిపోయింది. లివర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకుని వెళ్ళింది భర్తను తీసుకొని. హాస్పిటల్లో డాక్టర్లు అందరూ ట్రీట్మెంట్ చేస్తున్నారు అతని లివర్ని క్యూర్ చేయడానికి. ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఏం చేసినా అతని లివర్ బాగా అవ్వట్లేదు.
డాక్టర్లందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అన్ని టెస్టులు చేస్తున్నారు, అంతా మెడిసిన్ వాడుతున్నారు. ఏం చేసినా ఉపయోగం లేదు. ఓ రాత్రి వేళ భార్య బయట ఉంది, భర్త ఐసీయూలో ఉన్నాడు. నర్స్ పేషెంట్ దగ్గర, భర్త దగ్గర ఉంది. భార్య ఏమో బయట నుండి చూస్తూ ఉంది. నర్సు అతను టెస్ట్ చేసినప్పుడు బీపీ పడిపోతూ ఉంది, పల్స్ పడిపోతూ ఉంది, చర్మం చల్లబడిపోతూ ఉంది. చివరికి కొద్ది క్షణాల్లోనే అతను చనిపోయాడు. ఈమె బయటనే ఉంది. అది చెప్పాలంటే నర్సుకు ధైర్యం జాలా. వెంటనే ఆమె పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు త్వరగా రండి అని చెప్పి ఆయన తీసుకొని వస్తే ఆయన పల్స్, హార్ట్ బీట్ అంతా చెక్ చేశాడు, బ్రెయిన్ కూడా చెక్ చేశాడు. అంతా చెక్ చేస్తే చివరికి అతను చనిపోయాడు. హార్ట్ బీట్ లేదు. వేరే డాక్టర్లు అందరూ వచ్చారు. అందరూ ఇతను చనిపోయాడు, ఇంకెతను బ్రతికే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు అతని మీద వైట్ క్లాత్, అంటే చనిపోయిన డెడ్ బాడీ మీద వేస్తారు కదండి, ఆ క్లాత్ వేసి ఉదయం పూట ఆమె ముందుకు తీసుకుని వచ్చి అమ్మా మెర్లిన్, మేము ఎన్నో మందులు వాడాం, ఎన్నో మాకు తెలిసిన ప్రతి మెడిసిన్ నీ భర్త క్షేమం కోసం యూజ్ చేసాం తల్లి, కానీ అతడు చనిపోయాడమ్మా, మేమేం చేయలేం తల్లి అని చెప్పి వాళ్ళందరూ ఒక 8 మంది డాక్టర్లు ఆ డెడ్ బాడీ పక్కన నుంచొని చెప్పారు. ఇటువైపు మెర్లిన్ అనే సోదరి ఉంది. ఆ మాటలు విని ఆమె వాళ్ళతో ఉంటుంది, లేదు సార్, నా భర్త చావలా, నా భర్త చనిపోలా. నీకేమైనా పిచ్చి పెట్టిందా మెర్లిన్? చనిపోయాడమ్మా, హార్ట్ బీట్ లేదు, పల్స్ లేదు, చనిపోయే కూడా 3-4 గంటలు అవుతుంది. పిచ్చిదానిలా మాట్లాడబాకు, డెడ్ బాడీని తీసుకెళ్ళు అంటే, సార్ మీ వల్ల కాదంటే చెప్పండి, మీరు చేయలేమంటే చెప్పండి, నాకు నా దేవుడు మాట ఇచ్చాడు, నా యేసయ్య నాకు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు? నా భర్త రక్షణ పొంది ఆయన సేవ చేస్తాడని మాట ఇచ్చాడు నాకు. అమ్మా ఏదో పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, భక్తి ఉండాలి, మరింత భక్తి ఉండకూడదు అని మాట్లాడితే, సరే మీరు చెప్పిన మాట నిజమైతే, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే నేను నా దేవుణ్ణి అడుగుతానని ఆ డెడ్ బాడీ దగ్గరే మోకాళ్ళేసి ప్రార్థన స్టార్ట్ చేసింది. దేవా, నీవు నాకు మాట ఇచ్చావు, నా భర్తను మారుస్తానని మాట ఇచ్చావు, నా భర్తకు బాప్తిస్మం ఇప్పిస్తానని మాట ఇచ్చావు, అతను రక్షణ పొందుకుంటాడని మాట ఇచ్చావు, మరేంటిది అని డాక్టర్లు బ్రతిమలాడుతున్నారు. మెర్లిన్ లే, ఎందుకు పిచ్చిదానిలా చేస్తావు, బ్రతకడమ్మా, చచ్చిపోయాడమ్మా, లేమ్మా అని ఎంత చెప్తున్నా వినలా. డాక్టర్లు 1 గంట 2 గంటలు బ్రతిమలాడి వెళ్ళిపోయారు. సరిపో, నీ చావు నువ్వు చావని. ఇంచుమించుగా 12 గంటల సేపు అండి, పక్కన నడుస్తుంది. 12 గంటల సేపు ప్రార్థన చేస్తానే ఉంది. 13వ గంట అయిపోవచ్చింది. ఈలోపు ఆ వైట్ క్లాత్ వేశారు కదండి చచ్చిపోయాడని చెప్పని, ఆ క్లాత్ దాటుకొని చెయ్యి ఒకటి పైకి లేచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నర్సుకి గుండె అయినంత పని అయింది. బతికినోడు నిజంగా బతికాడా లేకపోతే దెయ్యమా అని. ఆ చచ్చిపోయినోడు మెర్లిన్ యొక్క భర్త నిద్ర నుంచి లేచినట్టే దుప్పటి తీసుకొని లేచి కూర్చున్నాడు. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరిగెత్తదు డాక్టర్ కాడికి. సార్, డాక్టర్ గారు లేచాడు. పరిగెత్తింది. డాక్టర్లు అందరూ వచ్చారు, అతను పల్స్ చెక్ చేశారు, హార్ట్ బీట్ చెక్ చేశారు. ఆశ్చర్యం చెప్పనా, ఏ ప్రాబ్లంతో వెళ్ళాడు అతను? లివర్ ఫెయిల్ అయింది కదా. ఆ లివర్ టోటల్గా క్యూర్ అయిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడై కూర్చున్నాడు. ఇంకప్పుడు డాక్టర్లు అంటారమ్మా, నీ భర్తను బ్రతికించింది మేము కాదు, నువ్వు నమ్ముతున్న నీ నజరేయుడైన యేసు. అప్పుడు
ఆ బెడ్ మీద కూర్చున్నాడు, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నట్టుగా. వెంటనే వాళ్ళు అంటారు, డాక్టర్లు, నువ్వు ఎప్పుడు చచ్చిపోయావయ్యా, నీ భార్య నీ కొరకు ప్రార్థన చేసి నిన్ను బ్రతికించుకుంది అనగానే వెంటనే అతను లేచి ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. ఆమె కాళ్ళు పట్టుకుని, అమ్మా, ఇన్ని రోజులు నువ్వు భక్తి చేస్తుంటే, యేసు ప్రభు నమ్ముకుని చర్చికి వెళుతుంటే నిన్ను దూషించాను, కొట్టాను, తిట్టాను, అవమానపరిచాను. కానీ ఈరోజు నాకు అర్థమైందమ్మా, ఈరోజు నాకు అర్థమైంది. ఇదిగో నేను నమ్ముతున్నాను, నువ్వు ఎవరినైతే దేవుడు అని విశ్వాసం ఉంచావో ఆ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? యేసు ప్రభు మాట ఇచ్చాడు కదా అని చెప్పని ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టేసి ఈ తాగుబోతాడు ఇంతే, మారడు ఇంతే ఇంతే అనుకుంటే అయిందా అది? ఈరోజు కొంతమంది రోగాలతో ఉన్నవాళ్ళు వస్తారు నా దగ్గరికి, వచ్చి రోగాన్ని పెద్దదానిలా చేస్తూ ఉంటారు. అన్న అస్సలు లేదు అవకాశం, లివరు ఇంత పర్సెంటేజ్ పోయింది, క్యాన్సర్ పేషెంట్లు వస్తారు, 3rd స్టేజ్ అన్న, ఇంక అవకాశం లేదు, అయిపోవటమే, ఇంక వారమే, 2 వారాలే, 4th స్టేజ్ అయిపోయింది, ఇంక రేపే అన్నట్టు మాట్లాడతారు. నాకు అనిపించింది లోపల, నువ్వు ఏది నమ్ముతున్నావో అదే నీకు జరుగును కాక అంటాను నేను. ఏమంటానండి? నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగును గాక అంటాం. మేమైనా అదే ప్రార్థన చేసేది. ఇప్పుడు మీరు మా దగ్గరికి అన్నయ్య ప్రార్థన చేయి అనుకుంటా వస్తారు. నేనేం చేస్తాను, దేవా ఆమె దేని యందు విశ్వాసం ఉంచిద్దో అదే చేయి నాయనా అంటాను. నువ్వు ఫర్ సపోజ్ నా రోగం బాదు, నా కష్టాలు బావు, నాకున్న ఇబ్బందులు బావు, ఎప్పుడు ఇంత నా బతుకు అనుకున్నావు అనుకో, పైన ఉన్న దేవుడు కూడా ఆమేన్ అంటాడు. అప్పుడు సరిపోయింది నీకు. అన్నయ్యలు వచ్చి అన్న ప్రార్థన చేయ అన్న, దేవా ఈ బిడ్డ నమ్మిన దాన్ని నువ్వు జరిగించు నాయన, నా బతుకు మారదు, నాకు ఉద్యోగం రాదు, నా అప్పులు బావు, నా కుటుంబం మొత్తం శాపం తొలగిపోవటమే అనుకున్నావు అనుకో, అక్కడి నుంచి ఆయన కూడా ఆమేన్ అంటాడు. సరిపోయేటప్పుడు ఏమైతే సరిపోయేటప్పుడు అదే అనుకోవాల్సింది. మనస్సులో సంపూర్తిగా దేవా నీ సేవకుడు పలికినట్లుగా నా జీవితము ఆశీర్వాదకరంగా చెయ్యి దేవా అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆ మాట నమ్మిన వాడు, దాని యందు విశ్వాసం ఉంచి వేచి ఉండువాడు మాత్రమే ఆ మాట వలన గొప్ప కార్యమును చూస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు ఎంతమంది ఎన్ని ఇబ్బందుల్లో వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఇదిగో ఈ 3 రోజుల కోటలో ఎన్నో ఆశీర్వాదాలు నీకు కుమ్మరించి పెట్టాడు యేసు. పుష్కలంగా పుష్టిగా కుమ్మరించి పెట్టాడు. విశ్వాసం ఉంచావా యేసు నామములో ఆ కార్యాలన్నీ చూస్తావు. అవిశ్వాసంతో ఉన్నావా, ఇట్లాంటి కోటలు ఎన్ని పెట్టినా సరే బతుకు మారదు. కాబట్టి ఆ గుడ్డోడు విశ్వాసముతో అడుగు వేసి విశ్వాసపు కార్యాన్ని చూశాడు. ఆ గుడ్డోళ్ళు మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం తెగింపు. తాను నమ్మిన దాని పట్ల తెగింపు. ఊరు మొత్తం ఒకటైంది. ఏ గుడ్డోడా, నువ్వు ఆ యేసు ప్రభుని దేవుడు అంటే ప్రవక్త అంటే ఊరుకో, నిన్ను వెలేస్తాం. చివరికి తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులే ఊరిలో పేరు పోయిద్దని, సమాజ మందిరంలో పేరు పోయిద్దని ఒక్కసారి ఆలోచించండి. గుడ్డివాడిగా పుట్టిన కుమారుడు బాగుపడితే కళ్ళు తెరిచి అమ్మా నాన్న, అమ్మ నువ్వు ఇట్లా ఉంటావా, నాన్న నువ్వు ఇట్లా ఉంటావా అని ఎంతో దగ్గరగా ఆప్యాయంగా వచ్చిన బిడ్డ బాగుపడితే ఏం చేయాలండి ఆ తల్లిదండ్రి? అయ్యా ఇప్పుడు దాకా మా బిడ్డ గుడ్డివాడు, అందరూ వాడిని చూసి నవ్వుకునేవాళ్ళు, వాడు దారిని వస్తుంటే కర్ర అడ్డు పెట్టి వాడు పడిపోతే చూసి నవ్వేవాళ్ళు. అయ్యా వాని పనులు చేసుకునే బలము కూడా లేక, జ్ఞానము కూడా లేక వాని పనులు చేయటానికి ఎంత కష్టపడేవాళ్ళమో మాకు తెలుసయ్యా. ఇంట్లో పుష్టిగా ఆహారం భోజనం చేయాల్సిన వాడు వీధిన ఒక కుక్కలాగా భోజనం చేశాడయ్యా, కుక్కలాగా బతికాడయ్యా. అటువంటి వాడు ఈరోజు మా ఇంటికి సరాసరి కళ్ళు కలిగి వస్తే అంతకంటే మాకేం కావాలయ్యా? ఈ సమాజంలో పేరొద్దు,
మీరు మాకు ప్లేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ ఊర్లో మమ్మల్ని ఉంచినా ఉంచకపోయినా మా బిడ్డ బాగున్నాడయ్యా అనాలి కదండి. కానీ వాళ్ళు చూశారా కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ. మనం ఏమనుకుంటాం, ఎవరు ప్రేమించకపోయినా తల్లిదండ్రి మంచిగా ప్రేమిస్తారులే అనుకుంటాం. కానీ ఈ గుడ్డివానికి ఆ తల్లిదండ్రి ప్రేమ కూడా కరువైపోయింది. ఈరోజు ఇక్కడ కొంతమంది స్త్రీలు పురుషులు ఉన్నారు, తల్లిదండ్రుల ద్వారా మోసపోయిన వాళ్ళు. అత్తింట్లో ఎన్నో కష్టాలు పడతా తల్లికి ఫోన్ చేస్తే, నువ్వు చేసుకున్న కర్మనే, నీ పాపమే, భరించు, సావు అని తిట్టిన తల్లులు ఉన్నారు. కూతుర్లను హింసించి కొట్టి ఇబ్బంది పెడుతున్న తండ్రులు ఉన్నారు. నాకు తెలిసిన ఒక సోదరు ఉందండి, భర్త మోసం చేశాడు అని పుట్టింటికి వస్తే, బిడ్డ అంగవైకల్యంతో ఉన్నాడు అని ప్రతిరోజు ఆ బిడ్డను, ఆ తల్లిని తండ్రే రోజు కొట్టటం. ఆమె వచ్చి ఏడుస్తూ ఉండేది, ఏంటన్నా నా బతికేంటన్నా, తల్లిదండ్రి ప్రేమిస్తారు, ఎవరు ప్రేమించకపోయినా అంటే నా తల్లిదండ్రులు నా చావు కోరుకుంటున్నారన్నా అని ఆ తల్లి ఏడ్చింది నా ముందు. ఈరోజు మనుషుల ప్రేమలో ఇవ్వండి, మనుషులలో దొరికే ప్రేమలు ఇవి. నీకు అన్నీ ఉన్నప్పుడు, సమస్తము కలిగి ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు, నీకు జైలు కొడతారు. ఒక్కసారి నీ బ్రతుకు మారిన తరువాత, నీ దేహములో రోగం ఏంటైతే నిన్ను చూసి చీగొడతారు. వృద్ధులండి నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే. ఇంట్లో కొడుకులు కూతుర్లు పట్టించుకోక మాకు ఫోన్ చేసి, అయ్యా మాకు నొప్పిగా ఉందయ్యా, అయ్యా కాళ్ళ నొప్పులయ్యా, కీళ్ళ నొప్పులయ్యా, తలనొప్పి అయ్యా అని ప్రార్థన చేయించుకుంటారు. నిజంగా ఇంట్లో ప్రార్థన పరుడైన కొడుకుంటే, ప్రార్థన పరుడైన కూతురుంటే మాకెందుకు ఫోన్ చేస్తారండి? ఇబ్బంది వచ్చిందా వెంటనే, అమ్మా కొంచెం ఏదో ఇబ్బందిగా ఉందమ్మా, నొప్పిగా ఉందమ్మా, ప్రార్థన చేయమ్మా అని చెప్పి వాళ్ళ బిడ్డలకే ఫోన్ చేస్తారు కదా. అంటే ప్రేమ లేదు. ఆ గుడ్డివానికి ఆ తల్లిదండ్రులను చూడగానే వీళ్ళ నన్ను గన్నది చి అనుకొని తెగింపుతో ఎదురు తిరిగాడండి. ఊరు మొత్తానికి ఎదురు తిరిగాడు. కానీ ఈరోజు కొంతమంది యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందుకోండి నాయన, బాప్తిసం తీసుకోండి నాయన అంటే, వద్దులే అన్నయ్య, మా ఇంట్లో మా పెద్ద అబ్బాయి ఒప్పుకోవట్లేదు, వద్దులే మా కులం వాళ్ళు ఊరుకోరన్న, మా కులం వాళ్ళు వాళ్ళ కబ్రస్థాన్లో అవకాశం ఎవరు, వాళ్ళ శ్మశానంలో మాకు అవకాశం ఎవరు. మరి కొంతమంది ఏమో అన్నయ్య తీసుకుంటా, రక్షణ పొందుకుంటే ఎప్పుడు, అమ్మాయి పెళ్ళైనాక సొంత ఇల్లు కట్టుకున్నాక వెంటనే పొందుకుంటా అన్నయ్య. కొంతమంది పురుషులు అయితేనేమో ఏదో ఈ పాస్టర్లు పబ్బం గడుపుకోవడానికి 4 మాటలు చెప్తారు, అందరి దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే, నేను అందరిని నమ్ముతాను అని చెప్పని కొంతమంది మాట్లాడతారు. మేధావులు పాపం మరి ఆ మేధావులు చనిపోయినాక మనిషి బ్రతుకు ఎక్కడికి వెళ్ళిద్దో కూడా ఆలోచించాలి కదా. ఏమంటారు, అందరూ ఒకటే, నేను అక్కడ దండం పెడతా, ఇక్కడ దండం పెడతా, ఇక్కడ దండం పెడతా. అప్పుడు ఆయన అంటాడు, ఎవరంటారు, ప్రభువు అంటారు, ఏదో ఒకటి నమ్మాలయ్యా. ఏమంటాడు, అయ్యా నీకు నాన్నలు ఎంతమంది అంటే ఏం చెప్తావు నువ్వు? అయ్యా మీరు చెప్పండి, మీకు నాన్నలు ఎంతమంది అంటే ఏం చెప్తారు మీరు? 10 మంది అంటారా? చెప్పండి ఆయన, 10 మంది అంటారా? మీరు చెప్పండి అక్క, 10 మంది అంటారా? ఏమంటారండి? ఒక్కడే. అవునా కదా? పొరపాటున ఎవడన్నా వచ్చి మీకు నాన్నలు ఎంతమంది అంటే నాకు 10 మంది అంటే ఏమంటారు మీరు? దూరంగా పోతారు. ఈడెవడో మెంటల్ పేషెంట్ లాగా ఉన్నాడని చెప్పని. ప్రతి ఒక్కడు ఏం చెప్తాడండి? నాన్న ఒక్కడే అని చెప్తారు. ప్రతి భూమికి సూర్యుడు 100 మంది కదా, 100 మందే, ఒక్కడే సూర్యుడు. అలాగే నువ్వు ఆడికెళ్ళి దండం పెట్టి, ఏడుకెళ్ళి దండం పెట్టి, ఇక్కడ దండం పెట్టినా నిన్ను కన్నవాడు, సృష్టించిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నీ పాపముల కోసం ప్రాణం పెట్టి కలువరి సిలువలో నువ్వు చేతులతో చేసిన పాపాలకు ప్రతిగా ఆయన చేతులలో చీరలు కొట్టారు.
తలంపులతో ఆలోచించావుగా, దిక్కుమాలిన తలంపులు, మోహపు తలంపులు, వాణ్ణి కొట్టాలి, వీడిని కొట్టాలి, వాణ్ణి మోసం చేయాలి, వీడిని మోసం చేయాలని. ఆ తలంపులకు ప్రతిగా నీ తండ్రి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నువ్వు ఆలోచించిన హృదయపు చెడు ఆలోచనకు ప్రతిగా ఆయన గుండెలో బల్లెపు పోటు పడింది, గుచ్చారు. రక్తము నీరు కలిసి పారాయి. ఎందుకోసం? ఎవరున్నారు ఈ విధంగా త్యాగం చేసిన దేవుడు తండ్రి. ఈరోజు మనోళ్ళు మనకేం నేర్పించారంటే, దేవుడు అంటే దేవుడుగానే చూడాలి అని నేర్పించారు. కాదు, ఆయన దేవుని కంటే ముందు మనందరి కన్న తండ్రి. హల్లెలూయా. కాబట్టి మన పాపముల కోసం ప్రాణం పెట్టిన వాడు ఆయనే. అది తెలుసుకున్నాడు ఈ గుడ్డోడు. ఊరందరూ అంటారు, గుడ్డోడా నువ్వు ఇంకోసారి యేసు ప్రభుని దేవుడు అన్న నేను ఊరుకోను, మేమందరం నిన్ను వెలేస్తాం. వెయ్యన్రా, మీరు వెలేసేది ఏంది, నేనే మిమ్మల్ని వెలేస్తున్నా. తెగింపు. ఈరోజు తెగించలేక నరకం చేయాలనుకుంటున్నారు. ఈరోజు తెగించలేక నరకానికే పోదాంలే అని సిద్ధపడుతున్నారు. కానీ అతను అట్లా కాదు, ఆ గుడ్డివాడు అట్లా కాదు. ఏది ఏమైనా ఊరు మొత్తం నన్ను కలిసి చంపినా సరే నన్ను బాగు చేసిన ఆ యేసే నిజమైన దేవుడు అని నమ్మాడండి. చప్పట్లు కొట్టాలనిపించలేదు మీకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, అర్థం కాని వాళ్ళు గట్టిగా చెప్పండి. ఇదేంది అమ్మా? అర్థమైందిలే, పాపం ఏదో అట్లా కన్ఫ్యూజ్ అయిపోయారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాగా. జాగ్రత్తగానండి. ఊరు మొత్తం వెళ్ళేశారు అతన్ని, నువ్వు వద్దు మా ఊర్లో. ఆ యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు వద్దు మా ఊర్లో. ఈరోజు నిన్ను నీ కులం వాళ్ళు వెళ్ళేసినా భయపడొద్దు, నీ మతం వాళ్ళు వెళ్ళేసినా భయపడొద్దు, నీ కుటుంబ సభ్యులే, నీ తల్లిదండ్రులే నిన్ను చీకొట్టినా నువ్వు భయపడొద్దు. ఎందుకో చెప్పనా? ఆ గుడ్డివాడిని తల్లిదండ్రి పక్కన పెట్టారు, ఆడు మాకు పొట్టలేదు అనుకొని వెలివేశారు. కానీ ఆ గుడ్డివాడిని వెతుక్కుంటా నా యేసయ్య వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరు వచ్చారండి? యేసయ్య. ఆయన వెతుక్కుంటా, ఈ గుడ్డోడు వెతకలా. చదవండి అక్కడ, చదవన్నా. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు. ఒక్క నిమిషం ఆగుంది. ఆయన కనుగొని అంటే వెతికాడా లేదా? చెప్పండి, ఆయన వెతికాడా లేదా? ఆ గుడ్డివాడు ప్రభువుని వెతుక్కుంటా పోయాను అనుందా? ఏమనుంది? ప్రభువే. ఈరోజు నువ్వు ఆయన కోసం ధైర్యంగా నీ కులాన్ని, నీ వాళ్ళని ఎదిరించి అడిగేసావు అనుకో, నీ కోసం ఎవ్వరు రాకపోయినా పరలోకం నుంచి నిన్ను వెతుక్కుంటా ఆయన వస్తాడు. ఇంకా ఆయన వచ్చినాక ఎవ్వరు ఉన్నా లేకపోయినా లెక్క కూడా చేయాల్సిన పని లేదు. నువ్వు ఒకటే మాట, నాకు భయం ఏందిరా, నాతో నా యేసయ్య ఉన్నాడు. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి నీ సన్నిధి నాతో కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంక చక ముగింపు కొట్టేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుడే వాని వద్దకు వెళ్ళాడండి. వెళ్ళి అసలు గుట్టుబాటు రావటం కదా, ఆయనే అయ్యా నేనే ప్రభువుని. అసలు నా దేవుని మనస్సు చూడండి. ఈరోజు మనం వెతుక్కుంటా వచ్చాము ఆయన్ని ఇక్కడికి, ఈ ప్రాంతానికి. కానీ నా దేవుని కోసం ఆ గుడ్డివాడు భరించిన ఆ గొప్ప నిందను, బాధను చూసి
ఆయనే కదిలొచ్చాడండి. అది నా దేవుని గొప్పతనం. వాడే రావాలి అనుకోవాలా, ఆయన అతనే రావాలనుకోవాలా, ఆయనే వెళ్ళాడు. ఈరోజు నువ్వు నీ కులానికి, నీ మతానికి, నీ వారందరికీ వ్యతిరేకంగా ఉన్నావేమో. వాళ్ళందరూ ఇదిగో నువ్వు ఆ యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నావా, నిన్ను వెలేస్తాం అన్న భయపడకు. ఎందుకన్నా చెప్పనా, నీ వద్దకు వచ్చి నీతో నివాసం ఉండటానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు. దైవజనులు ఎన్నోసార్లు ఒక సాక్ష్యాన్ని చెప్తా ఉంటారు. గుండాబతిని దేవదానం గారి జీవితంలో జరిగిన సాక్ష్యం. నేను ముగింపుకు వచ్చానండి. ఆ గుడ్డివాడు తెగింపు చూపటమే కాదు, యేసు ప్రభు చెప్పిన తర్వాత వెంటనే మ్రొక్కాడు. వెంటనే ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఇదిగో నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నా. అదే 3వ పాయింట్. వెంటనే రక్షణ పొందాడు, లోబడ్డాడండి ప్రభు మాటకే, మ్రొక్కెను. ఈరోజు మనం నేను చెప్తాను వినండి. గుండాబతిని దేవదానం గారి జీవితంలో జరిగిన సాక్ష్యం. ఆయన తండ్రి పేరు రోషయ్య. ఆయనకు మొత్తం ముగ్గురు పిల్లలు. వాళ్ళు ఉండే ఊరిలో ఓ పెద్ద కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వీళ్ళు. యేసు ప్రభుని ఆ ఊరిలో వచ్చిన సువార్త ద్వారా తెలుసుకొని ఈ రోసయ్య అనే ఆయన అన్న ఇద్దరు యేసు ప్రభు నమ్ముకొని రక్షణ బాప్తిస్మం పొందుకున్న తరువాత ఆ విషయం ఊరిలో ఉన్న పెద్దలందరికీ తెలిసింది. ఇప్పుడంటే కట్టుబాట్లు, కులం అట్లాంటివి ఏమీ లేవు. కానీ 1970, 80, 60, 50 ఆ టైంలో కట్టుబాట్లు ఎక్కువ. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ రోసయ్య గారి ఇంటికి వచ్చారు. పెద్దలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆయన అన్ను పిలిచారు. బయటకు వచ్చారు వాళ్ళిద్దరు. మీరు ఫలానా దేవుణ్ణి నమ్ముకున్నారని తెలిసిన మాకు, మీరు ఆ దేవుణ్ణి వదిలిపెట్టకపోతే మీకు ఒక్క రోజే సమయం ఇస్తున్నాం. మీరు ఆ యేసు ప్రభుని వదిలిపెట్టేసి, ఆ యేసు ప్రభుని విడిచిపెట్టి మరలా మన దాంట్లోకి రాకపోతే ఈ ఊరు నుంచి వెళ్ళేస్తాము, మీకు ఈ ఊర్లోకి వచ్చే హక్కును కూడా తీసివేస్తాము అని ఆ ఊర్లో ఉన్న పెద్దలు మొత్తం జనమందరి ముందు వాళ్ళిద్దరితో మాట్లాడారు. అన్నయ్య అన్నాడు, అయ్యా మాకు ఒకరోజు సమయం ఇచ్చారు కదా, రేపొద్దున రండి మా తీర్మానం చెప్తాము అని చెప్పని అన్నయ్య అంటే వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అన్నయ్య ఈయన అంటే ఈ రోసయ్య అనే ఆయన ఇద్దరు కూర్చుంటే ఆ అన్న అంటున్నాడు తమ్ముడితో, అయ్యా రోసయ్య, యేసు ప్రభు నమ్ముకుంటే మనకేమొచ్చిద్దిరా, మనకేం ఉపయోగం ఉంది? మనకు కావాల్సింది మన బంధువులు, మన కులం, మన మతం, మన స్నేహితులు కావాలరా. వీళ్ళే మనకేమన్నా పెట్టినా, వీళ్ళే మనకేమన్నా చూసినా, వీళ్ళకంటే మనకు ఏది ముఖ్యంరా? నా మాటిని ఆ యేసు ప్రభుని వదిలిపెట్టేద్దాంరా అని తమ్ముడితో అన్నాడు అన్న. అప్పుడు తమ్ముడు అంటున్నాడు ఆ రోసయ్య అని ఆయన, అన్నా యేసు ప్రభు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు అని విశ్వసించి ఇదిగో నడినెత్తి వరకు మునిగిపోయి నా పాపములన్నీ ఆయన మీద మోపా అన్న. నేను నమ్ముతున్నా నా దేవుడు ఆయనే అని. ఈ ఊరు కదన్నా, ఈ భూమిలో ఉన్న వాళ్ళంతా నన్ను వెలివేసిన నాకు నా యేసయ్యే కావాలి అని తమ్ముడు మాట్లాడితే పొద్దున పూట ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. పెద్దలంతా వచ్చారు. ఇద్దరిని పిలిచారు. చెప్పండి మీ తీర్మానం ఏంటి? యేసు ప్రభు కావాలా, మనం కావాలా, మేం కావాలా అంటే అన్నయ్య వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు. అయ్యా నాకు యేసు ప్రభు వద్దు, ఆ యేసు ప్రభువును దేవునిగా నేను అంగీకరించను, ఆయన్ని వదిలేస్తున్నా, నాకు మీరే కావాలి అని అన్న ఊర్లో జనం వైపు వెళ్ళాడండి. తమ్ముడు ఊరు అందరితో అంటున్నాడు, నాకు యేసయ్యే కావాలి, నా పాపాల కోసం ప్రాణం పెట్టిన యేసే నాకు కావాలి అని చెప్పి అన్నప్పుడు, అలాగైతే ఇదిగో నీవు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి, నీ భార్యను నీ పిల్లలను తీసుకొని వెళ్ళిపో,
ఊరి పొలిమేర దాటి వెళ్ళిపో అని చెప్పంటే పాపం ఇంకేం చేస్తాం, కట్టుబట్టలతోనే కొన్ని వస్తువులు తీసుకొని ఈ రోసయ్య, ఆయన భార్య, ఆయనకి పుట్టిన 3 సంతానం ఆ ఊరు వదిలి ఊరి పొలిమేర అవతల ఓ చిన్న పాక వేసుకున్నారు. ఓ చిన్న పాక. ఆ ఊరోళ్ళు క్రూరులండి, దరిద్రులు. ఆ ఊర్లో నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళకు సాయం చేస్తారేమో అని ఒక వృద్ధుడిని కాపలా పెట్టారు. వానికి పైకం డబ్బులు. వాడి పని ఏంటంటే ఉదయం పూట ఈ పలానా టైంకి 6 గంటలకి రావడం, రాత్రి పూట 10 గంటలకు ఇంటికి వెళ్ళటం. ఎవరైనా ఆ ఇంటి వైపు వస్తున్నా వాళ్ళను వెంటనే ఆపేసి ఊర్లోకి పంపించడం అతని డ్యూటీ. పేరుకే పెట్టారు కానీ ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. ఈలోపు ఆ రోసయ్య కొన్ని బుట్టలు, అక్కడ ఈత చెట్లు ఉంటే ఊరి బయట ఆ ఈత చెట్లు తెచ్చుకొని ఈత కర్రలతో వాటితో కొన్ని బుట్టలు అల్లి భార్యతో అంటున్నాడు, అమ్మాయి మరి మన బ్రతకాలి కదా, మనకి డబ్బులు కావాలి కదా, నేను పట్నం పోయి ఈ బుట్టలన్నీ అమ్ముకొని డబ్బులు తీసుకొస్తా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అమ్మాయి అని చెప్పి ఆ భార్యను పిల్లల్ని అక్కడే పెట్టేసి ఇంట్లో పెట్టి రోసయ్య పట్నం వెళ్ళిపోతాడు. రోసయ్య వెళ్ళిపోయిన మరుసటి రోజు ఆయనకు పుట్టిన 3 కుమారుల్లో పెద్ద కుమారుడికి విషజ్వరం సోకిద్ది. తల్లి చూస్తూ ఉండగానే కూలబడిపోతాడు. ఆ మంచం మీద పడుకోబెట్టి ఎన్నో వైద్యాలు చేసిద్ది, ఆమెకు తెలిసినవి. ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. బయటకు వచ్చి ఆ వృద్ధుడితో మాట్లాడబోతే వాడు తిడతాడు, చీ నీచురాలా మాట్లాడబాకు పో. అయ్యా నా బిడ్డ చనిపోతున్నాడు అయ్యా, వచ్చి కాపాడయ్యా, చస్తే చావని నమ్ముకున్నాక యేసు ప్రభుని, వచ్చి కాపాడతాడులే అని అతను దూషిస్తే సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది. బిడ్డ అల్లాడిపోతున్నాడు, ఏం చెయ్యాలో అర్థం కావట్లా. ఆ తమ్ముళ్ళు తల్లి ఓ మూలన కూర్చొని కన్న బిడ్డ చావును కళ్ళారా తల్లి కన్నీళ్లు పెట్టుకుంటా ఆ ఇంట్లో ఉన్న 2 బిడ్డలు అన్నా 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 అని ఏడుస్తూ ఉంటే అతనేమో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అలా 3 రోజుల తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. నాడి చూసింది, కొట్టుకోవట్ల, గుండె శబ్దం లేదు, ముక్కు దగ్గర చేయబెడితే శ్వాస లేదు. ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడు అని గ్రహించిందో ఆ బిడ్డ మీద పడి వెక్కి ఏడుస్తుంది. ఆ తల్లి వెక్కి ఏడుస్తుంది, అయ్యా నిన్ను కాపాడుకోలేకపోయానే, నేను ఏ తల్లినయ్యా అని ఆ బిడ్డ మీద పడి ఏడుస్తుంది. అన్నను పట్టుకొని తమ్ముళ్ళు ఏడుస్తున్నారు, అల్లాడిపోతున్నారు. ఆ ఇంట్లో అంత ఏడుపు వినిపిస్తున్నా ఈ ముసలోడు రావట్లా, చూసి నవ్వుకుంటున్నాడు, వీళ్ళకి ఇంతే కావాలి అని నవ్వుకుంటా ఉన్నాడు. ఏడ్చి అల్లాడిపోతూ ఉన్నారు. ఈలోపు వాళ్ళు కట్టుకున్న గుడిసెకు ఒక తడికి అడ్డం పెట్టుకుంటూ ఒక డోర్ లాంటిది అడ్డం పెట్టుకున్నారు. ఆ డోర్ దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చి వాళ్ళు పెట్టుకున్న ఆ డోర్ని ఆయన ఓపెన్ చేశాడు. మీకు తెలిసే ఉంటుంది గుడిసెలు ఎట్లా ఉంటాయండి, వంగిపోవాలి మనం, అంతే కదా. పాతకాలపు గుడిసెలు అని ఎట్లా ఉంటే మనం వంగి లోపలికి పోవాలా. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కొన్ని చోట్ల గుడిసెలు మనం చూస్తుంటే వంగిపోవాలా. వాళ్ళు లోపల ఉన్నారు, ఏడుస్తానే ఉన్నారు. ఆ తల్లి గ్రహించలా. ఈ లోపు ఓ పెద్ద ఆయన ఆ తలుపు తీసి బయట నుంచి, అమ్మా ఎవరైనా ఉన్నారా లోపల అంటే ఆ తల్లి తేరుకొని బయటకు వచ్చింది. అయ్యా ఎవరు కావాలి, నువ్వేదో ఏడుస్తున్నట్టున్నావు, నువ్వేదో బాధపడుతున్నట్టున్నావు, ఒకసారి నేను లోపలికి రావచ్చా అంటే, అయ్యా మమ్మల్ని వెలేశారయ్యా, మా ఊరంతా మమ్మల్ని వెలేశారు, నువ్వెవరో క్రొత్తగా వచ్చినట్టున్నావు, మా ఇంట్లోకి రాకూడదయ్యా, మా ఇంట్లోకి వస్తే నిన్ను వేలేస్తారయ్యా అంటే ఆయన అంటున్నాడు, నన్ను వెలేసేవాడు ఎవడు లేళ్లే, నేను లోపలికి రావచ్చా, రాయా. లోపలికి వచ్చాడు ఆ పెద్ద ఆయన. వాళ్ళు కట్టుకున్న ఆ గుడిసె ఎంతైతే ఎత్తుందో దానికి ఆనుతున్నాడు ఆయన. కానీ ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని ఏడుస్తానే ఉంది. అతను అంటున్నాడు, ఎందుకు మా అంత ఏడుస్తున్నావు, ఏమైంది? అయ్యా నా బిడ్డ విషజ్వరం సోకి
చనిపోయాడయ్యా. వీడిని బాగు చేసుకునే దానికి డబ్బులు కూడా లేక నా కళ్ళ ముందే నా కొడుకు చావును చూశానయ్యా నేను అని ఏడుస్తుంటే వెంటనే ఆయన అంటాడు, పిచ్చిదాన, వాడు నిద్రపోతున్నాడమ్మా, వాడు నిద్రపోతున్నాడు, ఒక నిమిషం మాకు పక్కరా అని చెప్పి ఆమెను పక్కకు పంపించి ఆయన ఊసి అక్కడ బురద చేసి అది తీసుకొని ఒక ట్యాబ్లెట్ లాగా, ఒక గుళికలాగా దాన్ని చేసి ఆ చిన్నవాడి నోరు ఓపెన్ చేసి ఆ చిన్నవాడి నోట్లో వేసాడు. నోరు మూసి మన మీద చేయించి, రే చిన్నవాడా లే అనగానే చనిపోయిన వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. అది చూడటంతోనే ఆ తల్లి అప్పటిదాకా కన్నీళ్లు కాస్త ఆనంద బాష్పాలైపోయినాయి. ఇంకా పట్టుకొని ఆ కొడుకుని పట్టుకొని, అయ్యా నువ్వు బతుకున్నావు అని ఏడుస్తుంది. తమ్ముళ్ళు ఏడుస్తున్నారు. ఏడ్చి అసలు ఎట్లా బ్రతుకున్నావు, ఎవరండి మీరు, పెద్ద ఆయన చూస్తే ఆయన లేడు. తలుపు తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకు పోయింది. లేడు, అక్కడ ఎవ్వరు లేరు. చుట్టూరు చూసింది, కాపలా పెట్టారుగా ముసలోడిని. ఆ ముసలోడి దగ్గరికి పోయింది, అయ్యా మా ఇంటికాడికి ఎవరో ఆయన వచ్చాడు, చూసావా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, నన్ను దాటుకొని నీ ఇంట్లోకి వచ్చేది ఎవరు రాలా అంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పెద్ద కుమారుడితో పిల్లలతో ఉంటుంది ఆమె, అయ్యా ఏసయ్య ఈరోజు మన ఇంటికి వచ్చాడయ్యా, ఏసయ్య మన ఇంటికి వచ్చాడు, మనల్ని ఊరు వెలేసింది కానీ మన ఏసయ్య వెలేలా. ఆశ్చర్యం చెప్పనా, ఆ ముగ్గురు కుమారుల్లో ఒక ఆయన సేవకుడయ్యాడు. ఆయనే గుండాబతిని దేవదానంగా. ఎలా? వాళ్ళ తెగింపే నా దేవుణ్ణి వాళ్ళ వద్దకు తీసుకుని వచ్చింది. ఆ గుడ్డివాడు తెగించి అడిగేశాడు. ఊరు మొత్తం చీకొట్టింది, మా సమాజ మందిరంలో అవకాశం ఇవ్వను నీకు, పోండి, నాకొద్దు నీ సమాజ మందిరం వద్దు. అమ్మా నాన్న మీరన్నా నన్ను, లేవు మాకొద్దు నువ్వు. పర్లేదు, నా యేసయ్య నాకున్నాడు. కన్నులు ఇచ్చిన వాడు కావకుండా ఉంటాడా, ఆయనే వస్తాడులే అని ఊరు బయటికి వెళ్ళిపోయి అనామకుల్లాగా ఉన్న వ్యక్తి దగ్గరికి నా ప్రభువు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడండి. నచ్చాడండి ఆ గుడ్డివాడు ప్రభువుకు, పిచ్చిగా నచ్చాడు. అందుకని ఆయనే వెతుక్కుంటా వెళ్ళాడు. ఆలోచించండి, ఒక కుమారుడిని వెతుక్కుంటున్నట్టు, అయ్యా ఫలానా అబ్బాయి ఎక్కడున్నాడు, కుమారుడు కనిపించకపోతే తల్లి వెతుక్కుంటూ చూసారా, అమ్మా మా ఓడు కనిపించాడా నీకు, అమ్మా మా ఓడు కనిపించాడా, మీ ఓడ ఫలానా కాడున్నాడులే అని తల్లి తండ్రి ఏ విధంగా కుమారుల కోసం కుమార్తెల కోసం వెతుక్కుంటారో అలా ఆ గుడ్డివాని కోసం నా తండ్రి వెతుక్కుంటా వెళ్ళాడండి. ఎందుకు అంత ప్రేమ? ఏం చేసాం మనం? ఈరోజు నిన్ను నన్ను ఆయన వెతుక్కుంటా వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. ఆయన లేకపోతే, ఆయన నిన్ను నన్ను ప్రేమించకపోతే, మన గృహంలోకి ఆయన రాకపోతే ఈ పాటికే మనలో చాలామంది శవాలై ఉండవలసింది. కానీ ఆయన ప్రేమ చొప్పున ఆ గుడ్డోడు చేసిన మూడో మంచి పని చెప్పన, ప్రభువును తెలుసుకున్న వెంటనే రక్షణ పొందుకున్నాడు. విశ్వాసం ఉంచాడు, ఆలస్యం చేయాల, వెంటనే మ్రొక్కాడు. అయ్యా నాకు మ్రొక్కుతున్నావిందనల్లా ప్రభువు కూడా. ఆయన మ్రొక్కితే వెంటనే దాన్ని నా దేవుడు స్వీకరించాడండి. ఎందుకు చెప్పనా, ఆ మ్రొక్కుతున్నవాడు ఆయన బిడ్డ, మ్రొక్కించుకుంటున్నవాడు కన్న తండ్రి కాబట్టి. హల్లెలూయా. ఆ గుడ్డి వాళ్ళు మనం నేర్చుకోవలసిన పాఠాలు. గుడ్డోడే కానీ రోషం కలిగిన వాడు. ఈరోజు రోషం చచ్చిపోయి, నీకు చచ్చిపోయి యేసు ప్రభువు అంటే అసహించుకుంటున్నావు, ఏం దేవుళ్ళు అనుకుంటున్నావు. కానీ అట్లా లేడు. వెను వెంటనే మ్రొక్కాడు ఆయనకి, అయ్యా నువ్వే నా దేవుడివి అని. ఈరోజు నీ పాపాల కోసం ప్రాణం పెట్టిన ఆయనను నువ్వు ఎందుకు గుర్తించట్లా? నిన్ను వెతుక్కుంటా, ఈ ప్రాంతానికి వచ్చిన నిన్ను వెతుక్కుంటా నా దేవుడు వచ్చాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ఆ గుడ్డివానికి ఉన్న రోషం నీకుందా? నీ కులానికి భయపడుతున్నావా? నీ మతానికి భయపడుతున్నావా? నీ వాళ్ళకు భయపడుతున్నావా? రేపొద్దున వాళ్ళెవ్వరూ నిన్ను నరకం తప్పించలేరు.
నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివని నిన్ను నరకం తప్పించలేరు, పలానా వాళ్ళ అమ్మాయివని నిన్ను నరకం తప్పించలేరు. నిన్ను నరకానికి తప్పించడానికి ఇదిగో నీ మనోనేత్రములు. ఈరోజు ఆ గుడ్డివాడు మానవ చూపు పొందుకుంటే, ఈరోజు ప్రభునందు రక్షణ పొందుకున్న మనమంతా మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నాము. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు ఈ రాత్రి వేళ నీవు నిజముగా నా ప్రభువును అంగీకరిస్తే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి నా యేసయ్య వస్తాడు. నా యేసయ్య ఉన్న ఇల్లు, నా యేసయ్య వచ్చిన ఇల్లు, నా యేసు నివసించు ఇల్లు ఆశీర్వాదాల గని. ఆ ఇంటిలోకి వచ్చేవానికి ఆశీర్వాదము, ఇంటి నుంచి బయటికి వెళ్ళేవానికి ఆశీర్వాదము. కానీ చాలామంది అవిశ్వాసముతో ప్రభువును బయటకు నెడుతున్నారు, అవిశ్వాసముతో ప్రభువును విడిచిపెడుతున్నారు. కులానికి మతానికి భయపడి నా వాళ్ళు కావాలి, నా వాళ్ళు కావాలని రోషము చావజచ్చిపోయి ప్రభువును వదిలిపెడుతున్నారు. మరి నువ్వెలాగున్నావు ఆలోచించుకో. నీ కులం నీ కూడుబెట్టదు, నీ మతం నీకు అన్నం పెట్టదు, నీ వాళ్ళు నిన్ను నరకాన్ని తప్పించలేరు. ఆ గుడ్డివాడు చేసినట్లుగా ఈరోజు నువ్వు నేను చెయ్యాలి. ప్రభు మనకు అప్పగించిన పని, ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం, ఆయన పని పట్ల రోషము, ఆయన నమ్మకం, ఆయన మీద నమ్మకం ఉంచి మనం తెగింపుతో ఈ జీవితాన్ని సాగించాలి. సంపూర్తిగా మన విశ్వాసం అంతా ఆయన మీదనే ఉంచాలి. అప్పుడు మాత్రమే గుడ్డివాడు పొందిన ఆనందాన్ని మనమంతా పొందుతాం. నా ప్రియ దేవుని సంగమా, మోకాళ్ళ మీద కొద్దాం. ఈ రాత్రి వేళ ఎంత కష్టములు, ఎన్ని కన్నీళ్లతో వచ్చావో, పాప శాప బంధకాలతో వచ్చావేమో, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతూ దిక్కు లేక ప్రభు మాట్లాడుతున్నాడు. నా యేసునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడున్న వారిలో ఎంతమంది రక్షణ పొందుకున్నారో, బాప్తిస్మం పొందుకున్నారో నాకు తెలియదండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నా. నువ్వు ఇంకా పాపములోనే బ్రతుకుతున్నావా? బాప్తిస్మం తీసుకోమంటే, రక్షణ పొందుకోమంటే వెనకడుగేస్తా ఉన్నావా? ఈసారిలే అనుకుంటా ఉన్నావా? మానవ 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 జన్మకు ఆరంభం ఉంది కానీ అంతము తెలియదమ్మా. నీ చావెప్పుడో నీకు తెలియదు. బ్రతికి ఉండగానే నీ బ్రతుకును దేవునికి అప్పగించి, నిన్ను ఆయన నీ ఆస్తిని అడగల, అంతస్తుని అడగల. నాకు ఆయన తోడుగా ఉన్నాడు, నాకు ఇంకా ఎవరు వద్దు, నాకు యేసు కావాలి, నేను రక్షణ పొందుతాను, బాప్తిస్మం తీసుకుంటాను అనే స్థిర తీర్మానంలోకి వచ్చిన వాళ్ళు, నేను బాప్తిస్మం తీసుకుంటా అన్నా, నేను రక్షణ పొందుకుంటా అన్నా అన్నవాళ్ళు మీ కుడి చేతిని ఎత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. రక్షణకు తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ కుడి చేతిని ఎత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఎంతమంది ఎటువంటి ఇబ్బందులు వచ్చారో మీ హస్తమును, మీ కుడి హస్తమును ఎత్తినచో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి దేవా, ఇక్కడ ఎంతమంది రక్షణకు తీర్మానం చేసి ఉన్నారో వారందరికీ అడ్డుగా ఉన్న ప్రతి విధమైన అడ్డుబండను తొలగించి, ప్రతి విధమైన పాపమును తొలగించు, రక్షణ భాగ్యము కలిగించి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాప్తిస్మం తీసుకోవటానికి ఎవరు ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎవరైనా తీర్మానం చేసుకున్నట్లయితే మీకు బాప్తిస్మం ఇవ్వటానికి దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యం చేయకుండా రక్షణ తీర్మానం చేసుకోండి. మీ ఆత్మను ప్రభు చేతికి అప్పచెప్పండి. మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక వందనాలు. లైవ్లో ఉన్నవారికి, జూమ్లో ఉన్నవారికి, జూమ్ లేదు కదా, లైవ్లో ఉన్న వారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరోసారి ముచ్చటగా నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేస్తారు. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది కనుక దయచేసి, ఎంతో కష్టపడి పరిచారకులు మీ కొరకు సిద్ధపరిచారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.
ఆరాధనా నీకే దేవా, ఆనందము నీవే కావా. ఆరాధనా నీకే దేవా, ఆనందము నీవే కావా. నా పాటలో పల్లవి, ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. నా పాటలో పల్లవి, ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. ఆరాధనా నీకే దేవా. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో, ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఎడబాయలేదు క్షణమైన నీవు. ఏ వేళనైనా నన్ను వీడిపోవు, ఎడబాయలేదు క్షణమైన నీవు. ఏ వేళనైనా నన్ను వీడిపోవు. నా పాటలో పల్లవి, ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. నా పాటలో పల్లవి, ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. ఆరాధనా నీకే దేవా. నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి. నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి. అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా. అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా. నా పాటలో